ఉంటే చాలే మాటలతో చెప్పమంటే చెప్పలేని భావం ఇన్షూట్ యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. వీడియో మీద క్లిక్ చేసి వ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఒక 7-8 పిక్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఎక్కువ పిక్స్ ఉంటే ఒక 10-11 పిక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 7-8 పిక్స్ మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకుని వాటర్ మార్క్ రిమూవ్ కావడానికి ఫ్రీ రిమూవ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే వాటర్ మార్క్ అనేది రిమూవ్ అనేది అవుతుంది అనమాట. అయిన తర్వాత 9:16 సెలెక్ట్ చేసుకోవాలి. ఫుల్ స్క్రీన్లో మనకు వీడియో అనేది రావడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫొటోస్ అయితే జూమ్ అనేది చేసుకోవాలి. ఫుల్ స్క్రీన్లో ఉండేటట్టు, ఫుల్ స్క్రీన్లో కనిపించేటట్టు మనమైతే ఫొటోస్ అయితే అన్ని ఫొటోస్ కూడా జూమ్ అనేది చేసుకోవాలి. అన్ని ఫొటోస్ కూడా అట్లనే జూమ్ అనేది తీసేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలి. తర్వాత వచ్చేసి ఫొటోస్ నాకు కొంచెం లెంత్ ఎక్కువగా ఉంది కాబట్టి నేనైతే కొంచెం అయితే కట్ చేసుకుంటున్నాను. అన్ని పిక్స్ కూడా అట్లనే కట్ చేసుకుంటున్నాను అనమాట. అన్ని పిక్స్ కూడా కొంచెం కొంచెంగా కట్ చేసుకుంటున్నాను. కొంచెం కొంచెంగా కట్ చేసుకోవాలి. అన్ని పిక్స్ కూడా కట్ చేసుకున్న తర్వాత ఎఫెక్ట్స్ అనేవి యాడ్ చేయాలి ఫొటోస్కి. ఫొటోస్ మధ్యలో బాణం గుర్తు లాంటిది ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకి ఎఫెక్ట్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. అండ్ ఒక్కొక్క పిక్ ఒక్కొక్క ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సింపుల్ ఎఫెక్ట్స్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. హెవీ మాత్రం యాడ్ చేసుకోవాలి. మనం టెంప్లెట్ యాడ్ చేస్తాం కాబట్టి మనకి ఇట్లా సింపుల్ ఎఫెక్ట్స్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత అన్నిటి కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఒక్కొక్క పిక్కి అన్ని పిక్స్ కూడా యాడ్ అనేది చేసుకోవాలి. ఫొటోస్ కొంచెం కరెక్ట్గా లెంత్ తక్కువగా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది కాబట్టి కొంచెం ఇంక్రీజ్ అనేది చేసుకుంటున్నాను. ఫొటోస్ కొంచెం అన్నీ కూడా కొంచెం అడ్జస్ట్ అనేది చేసుకుంటున్నాను. కరెక్ట్ ఒక 3 పాయింట్స్ ఉండేటట్టు అయితే చేసుకోండి. ఒక్కొక్క పిక్ అయితే నేనైతే ట్రై చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి పిప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని వీడియో మీద క్లిక్ చేయాలి. వీడియో మీద క్లిక్ చేస్తే టెంప్లెట్ అయితే యాడ్ చేసుకొని మీకు టెంప్లెట్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని లెఫ్ట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలన్నమాట. ఇచ్చేసిన తర్వాత ఆ టెంప్లెట్ ఉన్న వాల్యూమ్ మొత్తం కూడా ఆఫ్ చేయాలి. మ్యూజిక్ అంతా కూడా ఆఫ్ అవుతుంది. ఆ టెంప్లెట్ ఉన్న మ్యూజిక్ అంతా కూడా ఆఫ్ అవుతుంది అనమాట. ఆఫ్ అయిన తర్వాత లిరికల్ వీడియో అయితే యాడ్ చేసుకోవాలి. మీకు ఈ లిరికల్ వీడియో కావాలి డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలి. ఆటోమేటిక్గా లిరిక్స్ అయితే ప్లే అవుతూ ఉంటుంది అనమాట. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో వీడియో అయితే. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ ఎక్స్పోర్ట్ కావడానికి ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేసి 1080p సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే వీడియో అనేది సేవ్ అయిపోతుంది గ్యాలరీకి.